హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. సుప్రీం హీరో సాయిధరం తేజ్ హీరోగా ప్రస్తుతం సంబరాల ఏటుగట్టు అనే సినిమా చేస్తున్నాడు. సాయిధరం తేజ్ తన కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురు చూశాడు. కెరియర్ లో ఎన్నో ఫ్లాప్స్ చూశాడు. ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. చిత్రలహరి, సోలో బతుకే, సో బెటర్, రిపబ్లిక్, విరూపాక్ష సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు తేజ్. ఇక తేజ్ ఈ మధ్య గంజా శంకర్ అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఓ వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. సంపత్ నంది డైరెక్షన్ లో ఈ సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఏమైపోయిందో తెలియదు. ఎక్కడ కూడా గంజా శంకర్ సినిమా గురించి టాక్ లేదు. దీనిపై తాజాగా దర్శకుడు సంపత్ నంది స్పందించాడు. సంపత్ నంది ప్రస్తుతం ఓదులా 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపత్ నంది మాట్లాడుతూ సినిమాను ఆపేశామని తెలిపాడు. గంజా శంకర్ సినిమాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నాకు, సాయిధరం తేజ్ కు, నిర్మాతకు నోటీసులు ఇచ్చారు. కథను బట్టి టైటిల్ పెట్టాం. అయితే టైటిల్ ని మార్చమని చెప్పారు. టైటిల్ మార్చితే కథ పూర్తిగా మార్చాలి. దానికంటే సినిమా ఆపేయడమే బెటర్ అనిపించి ఆపేశామని తెలిపాడు సంపత్ నంది. గంజా శంకర్ మూవీకి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మూవీలో గంజా అనే పదాన్ని తొలగించాలని నోటీసుల్లో సూచించారు టీఎన్ న్యాప్ పోలీసులు. సినిమాలో మారక ద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఎన్టీపీఎస్ 1985 చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చిత్రంలో గంజాయి మొక్కల్ని చూపించడంతో పాటు ప్రోత్సహిస్తున్నట్లు సన్నివేశాలు ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. అదేవిధంగా సినిమా టైటిల్ విద్యార్థులు యువతపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మారక ద్రవ్యాల వినియోగాన్ని సాధారణంగా ఉన్నట్లు సినిమాలో సన్నివేశాలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని, గంజాయి సన్నివేశాలు, డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.